మస్తాన్ సాయి కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో అసలు మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపడింది. రోజుకు కొన్ని వీడియోలు ఆడియోలు వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉన్నారు. మేడం, రోజు కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి ఈ రోజు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. అసలు ఏంటి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోలు మీ చేతికి ఏ విధంగా వచ్చాయి? అసలు కంప్లైంట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు హార్డ్ డిస్క్లో ఏమున్నాయి? నేను మస్తాన్ సాయి కేసు పెట్టినప్పటికీ ఆ రోజే మెన్షన్ చేశాను, మస్తాన్ సాయి వీడియోలు అన్నవి చేస్తుంటాడని. ఏ వీడియోస్ అయితే బయట పెడతాను అని నన్ను బెదిరించుకుంటూ వచ్చాడో అదే అతను ఇప్పుడు కూడా చేస్తున్నాడు యూట్యూబ్లో ఇది. అండ్ వెళ్ళి నాకు ఎవిడెన్సెస్ కావాలి, ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను. అండ్ నాకు మన వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అదే నమ్మకంతో పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. అతను రిమాండ్లో ఉన్నాడు. అయితే కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నాయి. మస్తాన్ సాయి చేసినటువంటి ఆకృత్యాలు ఇవి అని చెప్పి ఎంతోమంది యువతులను తనను శారీరకంగా వాడుకున్నాడు, న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి అవన్నీ భద్రపరుచుకున్నాడు హార్డ్ డిస్క్లోని. హార్డ్ డిస్క్ అసలు మీ దాకా ఎలా వచ్చింది? లేకపోతే బయటకు వస్తున్నటువంటి ఆడియోలు వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీ ద్వారానే బయటకు వచ్చాయి అనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అతను ఇప్పుడు అతను తీసిన హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఒక్క వంతే అండి, మొత్తం ఎంటైర్ డేటా కాదు. తన క్లౌడ్స్ అకౌంట్స్లో కూడా డేటా ఉంది. అండ్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాలోదే ఇప్పుడు బయటకు వస్తుంది అని అంటే నేను ఖచ్చితంగా కాదు అనే చెప్తాను. దాంట్లో ఉన్న చాలా వరకు ఆడియోస్ వీడియోస్ కానీ హార్డ్ డిస్క్లు లేవు, అవి బయటకు వస్తున్నాయి. అతను మిగతా అకౌంట్స్లో ఉన్న డేటా మరి అతని కుటుంబ సభ్యులో మరి ఎవరో యాక్సెస్ చేసే వదులుతున్నారు. అది ఇప్పుడు కాదండి, మరి ఇప్పుడంటే హార్డ్ డిస్క్ అని చెప్పొచ్చు. నేను 1 year ఎగో నుంచి కూడా అతని డేటా ఉంది అన్నాను. నేను హార్డ్ డిస్క్ తెచ్చిందండి నవంబర్, ఇప్పుడు 2 నెలల క్రితం తీసుకొచ్చాను. నేను పోలీసులకు అప్పచెప్పాను. ఫస్ట్ మీరు లావణ్య అనే విషయం బయటకు ప్రచారం అయింది రాజ్తరుణ్ నుంచి. హీరో రాజ్తరుణ్పై కంప్లైంట్ చేశారు. కానీ అనూహ్యంగా మస్తాన్ సాయి అనే పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు రాజ్తరుణ్ అనే కేసు కూడా పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి? ఎక్కడ మీకు పరిచయం అయ్యాడు? ఒకవేళ రాజ్తరుణ్ మీరు ఇంత సన్నిహితంగా ఇదే ఫ్లాట్లో ఉంటున్నప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి మీ పైన ఎందుకు అలాంటి హార్ష్ బిహేవియర్ కానీ, లేకపోతే మీరు కంప్లైంట్లో చేసినటువంటి విధంగా మీ పైన ఎందుకు అత్యాచారానికి పాల్పడతాడు? నేను అతని పార్టీకి వెళ్ళి నాకు 32 yearsగా ఎప్పుడు ఏ చెడు వ్యక్తిని నేను చూడలేదండి. చెడ్డగా ఎప్పుడు అవ్వలేదు. నేను మంచి హ్యాండ్స్లోనే ఉన్నాను. ఒక పార్టీకి వెళ్ళాను, ఆ పార్టీలో నాకు జరిగింది తప్పు అని నాకు అనిపించింది. ఏంటి అని క్వశ్చన్ చేయగా అతని క్రూరత్వం నాకు చూపించాడు. జస్ట్ క్వశ్చన్ చేసినందుకు నేను చిన్నపిల్లను 18 ఏళ్ల పిల్లను అయి ఉంటే నేను కూడా చేసి ఉండేదాన్ని కాదు. నాకు 32 వచ్చాయి, సెన్సెస్ ఉన్నాయి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది నాకు అర్థమైంది. నేను క్వశ్చన్ చేశాను. అతను నా పైన అప్పటి నుంచి అటాకులు చేస్తున్నాడు. ఈరోజు మస్తాన్ సాయి పైన కేసు అయిన తర్వాత బయటకు వస్తున్నటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఆడియోస్ అన్నీ కూడా లావణ్యనే లీక్ చేస్తోంది. తనకు సంబంధించినటువంటి ఆడియోస్ కానీ వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మాత్రం డిలీట్ చేసుకొని మిగతా యువతులకు సంబంధించిన వాటన్నిటిని లావణ్యనే బయట పెడుతోంది. ప్రస్తుతం ఒక వర్డ్లో చెప్పాలంటే లావణ్య లీక్స్ ఇవన్నీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పారు లావణ్యకి సంబంధించిన డిలీట్ చేసుకుంది అని. మరి నేను డిలీట్ చేసుకున్నవి మరి బయటకు ఎలా వస్తున్నాయి? లావణ్యనే చేసుకుంటుందా అండి? కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ఏ అమ్మాయి అయినా సరే బయటికి ఇప్పుడు రావద్దు అని, ఒకవేళ వేరే అమ్మాయిలే వేపిస్తున్నదానికి కారణం కూడా తిరిగి నా మీద కంప్లైంట్ పెట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఆ అమ్మాయిలకి ఇప్పుడు చూపించి ఇదిగో మీ వస్తున్నాయి బయటికి, మీరు రండి బయటికి, లావణ్య మీద మనం కంప్లైంట్ చేద్దామని. ఇప్పుడు లావణ్య వదిలింది అని లావణ్య మీద కంప్లైంట్ చేయడానికి ముందు అసలు ఆ వీడియోస్ మెయిన్గా రికార్డ్ చేసింది మస్తాన్ సాయి కదండి, అది రావాలి. నేను ఏ అమ్మాయి ఆడియోలు బయటకు పెట్టట్లేదు, వీడియోలు పెట్టట్లేదు. నాకు తెలుసు ఇప్పుడు అమ్మాయిలు బయట పెడితే అది తప్పు అని. ఇన్ని కేసులు పెట్టుకొని నేను మళ్ళీ ఇంకొక ఇది కూడా ఎందుకు చేస్తాను? నేను చేయలేదు, నావి నేను చేసుకోలేదు. నావి చేసి మరి నేను పరువు తీసుకునే స్టేజ్లో కూడా నేను లేను. మరి మీరు అన్నట్టుగానే మస్తాన్ సాయి పైన మీరు కంప్లైంట్ చేశారు. తనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవైతే బయటకు వచ్చాయో మస్తాన్ సాయి ఇంత కిరాతకుడా అనే విషయం కూడా బయటకు ప్రొజెక్ట్ అయింది. కానీ ఎప్పుడైతే లావణ్య కూడా మస్తాన్ సాయితో చాలా క్లోజ్డ్గా మాట్లాడినటువంటి వీడియోస్ కానీ లేకపోతే కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడం, మీకు సంబంధించినటువంటి కొన్ని మీ వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ కూడా బయటకు రావడంతో లావణ్య కూడా ఇలాంటి పనులకు పాల్పడిందా అని కూడా బయట కొన్ని ఆరోపణలు. వీటికి మీరేం చెప్తారు? ఒకవేళ నా క్యారెక్టర్ ఏదైతే మస్తాన్ సాయి కంటే ముందు చాలామంది అబ్బాయిలు ఉండాలండి. మస్తాన్ సాయి తర్వాత నేను పూల్ వీడియోనో ఇదో అదో అన్నది అవుతున్న ప్రాసెస్లో లావణ్య చెడ్డది అని చూపించాలి అన్న దగ్గరే వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి చూపించారు. ఇంకా నేను మస్తాన్ సాయితో మాట్లాడానా అని మీరు అంటే నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అప్పటికే నాకు చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు, నన్ను ప్రిజన్కి పంపించారు, రాజుని దూరం చేశారు. రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మస్తాన్ సాయితో వీడియోస్ మాట్లాడుకున్నాను. ప్రతిదానికి మెటా డేటా ఉంటుంది. నేను మాట్లాడిన ప్రతి డేట్ కూడా ప్రూవ్ చేసుకోగలను. ఇందుకే మాట్లాడాను. నేను నమ్మించి మోసం చేశాను అన్న మాట వచ్చింది అంటే నాకు జరిగిన అన్యాయానికి నేను నమ్మించాల్సి వచ్చింది. నేను నమ్మించే మోసం చేశాను.
సో మస్తాన్ సాయి మీరు దగ్గరగా అంటే ఫ్రెండ్షిప్గా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డ్రగ్ పార్టీలు జరిగాయా? ఒకవేళ జరిగినప్పుడు మీరు ఇన్ఫామ్ చేసే పని ఎప్పుడైనా చేశారా? ఎందుకంటే ఆ ప్రిన్సెస్లో డ్రగ్ ఉంది అంటేనే మనం ఖచ్చితంగా భయపడిపోతాం, ఎవరికైనా కంప్లైంట్ చేయాలనుకుంటాం. లేదా మీకు కూడా డ్రగ్ తీసుకునే అలవాటు ఉండి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేశారా? మస్తాన్ సాయి నాకు 2022 అక్టోబర్లో పరిచయం అండి. అన్నీ ఒక నెలలోనే అయిపోయాయి. 20 అంటే విదిన్ 3-4 మంత్స్లో నేను గుంటూరులో కేసు పెట్టాను. గుంటూరులో కేసు పెట్టినప్పుడు అక్కడి నుంచి పోలీసులు వచ్చి అతను విల్లా ఖాళీ చేయించారు 2 నెలల్లోనే. సో ఇంకా అతనికి విల్లా ఇప్పుడు లేదు పార్టీస్ ఇది చేసుకోవడానికి. అంటే లావణ్య వచ్చి తను ఇదే బస్ చేయడానికి ఉన్న ప్రయత్నంలో మొదటి భాగం అతను విల్లాని ఖాళీ చేయించడమే. అక్కడ హైదరాబాద్లో జరగాల్సిన పార్టీస్ అన్నవి అయితే ఆగిపోయినాయి. కానీ అతను చేయాల్సింది గుంటూరులో చేస్తున్నాడు. తన నివాసంలో తనకు 2-3 ఇల్లులు ఉన్నాయి. ఆ 2-3 ఇళ్లలో తన తల్లిదండ్రులు దర్గాకి వెళ్ళిపోయి పూజలు చేసుకుంటున్న క్రమంలో కూడా తన ఇంట్లో తన పార్టీలు చేసుకుంటాడు. తన ఇంట్లో ఓన్గా హౌస్ పార్టీస్ ఉన్న వీడియోస్ కూడా మరి వచ్చాయి. అక్కడ కూడా మరి జరగకుండా ఉండాలనే నేను స్వయంగా నా చేత్తోనే చాలా నార్కోటిక్స్కి మెయిల్ పెట్టాను. నేను బాధ్యతగా నేను ప్రతి స్టెప్ నేను తీసుకున్నానండి. సో ఈరోజు రాజ్ తరుణ్ అనే మాట పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, మస్తాన్ సాయి 2 పేర్లు వినపడతా ఉన్నాయి. మరి రాజ్ తరుణ్కి ఏం చెప్తారు? తన ఇండస్ట్రీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, తక్కువ టైంలోనే మంచి స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఒక లావణ్య అనే ఇచ్చిన ఫిర్యాదుతోనే తన స్టార్ ఇమేజ్ మొత్తం పడిపోయింది. తనకి ఇప్పుడు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే కూడా 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీ వల్ల కాదా? అది నా వల్ల అంటే నేను పెట్టిన కంప్లైంట్ ఏమని పెట్టానండి, రాజ్ తరుణ్ నాకు దూరం అయిపోయాడు ఇంకొక అమ్మాయితో ఉండి అని పెట్టాను. ఆ కంప్లైంట్ ఖచ్చితంగా నిజమే అండి. ఎందుకంటే ఆ రోజు అతను నిజంగానే మాల్వి అనే అమ్మాయితో ఉన్నాడు. ఎందుకున్నాడు అని చూపిస్తే రాజ్ తరుణ్ ఏమంటాడు, రకేస్ ఉందని చూపిస్తాడు, మస్తాన్ సాయిది చూపిస్తాడు. మస్తాన్ సాయితో నేను ఎందుకున్నాను అని నేను ప్రూవ్ చేసుకున్నానండి. అండ్ ఆ కంప్లైంట్ ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం కావాలి మస్తాన్ సాయి వీడియోలని. అండ్ లేదా కంప్లైంట్ తీసుకుంటున్నాను, రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటున్నానండి. ప్రాసెస్లోనే ఉంది. అండ్ బహిరంగ నేను రాజ్ తరుణ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నేను సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో హీరో రాజ్ తరుణ్ పై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకుంటానని చెప్తుంది లావణ్య. అవకాశం వస్తే రాజ్ తరుణ్కి నేను క్షమాపణలు కోరుతాను. అదేవిధంగా తనకు ప్రాణహాని ఉంది, నేను బతికుండగానే రాజ్ తరుణ్కు క్షమాపణలు కోరాలి, వాళ్ళ పేరెంట్స్కి కూడా కోరాలని చెప్తా ఉంది. మస్తాన్ సాయి కానీ లేకపోతే వాళ్ళకి తరఫు చెందినటువంటి వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ నుంచి మిగతా కొంతమంది నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, నేను బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి, నేను బతుకుంటానో లేదో అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇకపై తన పోరాటాన్ని నేను మస్తాన్ సాయి పైన కొనసాగిస్తాను, అది కూడా లీగల్గానే ఫైట్ చేస్తానని చెప్తుంది. బయటకు వస్తున్నటువంటి కొన్ని వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు కానీ లేకపోతే ఆడియోలకు కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తోంది లావణ్య. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, NTV, హైదరాబాద్.